హలో గైస్, క్రికెట్ అనే ఈ స్పోర్ట్ ని ఆడటానికి కొన్ని లక్షల మంది పుడుతూ ఉంటారు. కానీ లక్షలో ఒకడు మాత్రమే ఈ క్రికెట్ ని ఏలడానికి పుడతాడు. అలా ఆ ఒక్కడు ఈ క్రికెట్ ప్రపంచాన్ని ఏలేస్తున్న టైంలో ఎంతో మంది కలకండానికి కూడా భయపడే కొన్ని అన్బ్రేకబుల్ రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటాడు. మనం ఇప్పుడు అలాంటి ఒక 10 అన్బ్రేకబుల్ రికార్డ్స్ ని చూడబోతున్నాం. ఒక చిన్న మాట ఏంటంటే, ఈ వీడియో పార్ట్ 2 టాప్ 10 అన్బ్రేకబుల్ రికార్డ్స్ పార్ట్ 1 వీడియో మీరు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్అౌట్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం పదండి. నెంబర్ 10 శ్రీలంక టీం 952 టెస్ట్ స్కోర్. ఒక టెస్ట్ మ్యాచ్ లో ఒక టీం 400 నుంచి 500 రన్స్ స్కోర్ చేసిందంటే ఆల్మోస్ట్ అది ఒక విన్నింగ్ టోటల్. అలాంటిది 1997 లో శ్రీలంక టీం ఒక ఇన్నింగ్స్ లో 952 రన్స్ స్కోర్ చేసింది. ఎస్, మీరు విన్నది కరెక్టే. అది కూడా మన ఇండియా లాంటి ఒక పెద్ద నేషన్ కి అగెనిస్ట్ గా లెజెండ్స్ అయిన సనత్ జయసూర్య ఇంకా రోషన్ మహానామా లాంటి వాళ్ళు కలిసి మన ఇండియన్ బౌలింగ్ అటాక్ ని డామినేట్ చేసి పరుగుల వరద పారించారు. ఆ మ్యాచ్ అయితే శ్రీలంక టీం మొత్తం 3 డేస్ బ్యాటింగ్ చేయడంతో డ్రాగానే ముగిసింది అనుకోండి. బట్ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా ఈ హైయెస్ట్ స్కోర్ రికార్డ్ ని తాకడం ఎవ్వరి వల్ల కాదంతే. నెంబర్ 9 సునీల్ గవాస్కర్ 774 రన్స్. మన ఇండియన్ లెజెండ్ అయిన సునీల్ గవాస్కర్ మార్చి 6, 1971 లో తన టెస్ట్ డెబ్యూ చేశారు. అండ్ తన డెబ్యూ సిరీస్ లోనే గవాస్కర్ ఒక డబుల్ సెంచరీ మరియు 3 సెంచరీలతో 774 రన్స్ స్కోర్ చేసి ఆ సిరీస్ లోనే హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచి ఒక అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేశాడు. ఒక యంగ్ డెబ్యూటెంట్ ఇన్ని రన్స్ స్కోర్ చేయడం అంటే చాలా గ్రేట్. అది కూడా అప్పటి మైటీ వెస్టిండీస్ పేస్ అటాక్ అగెనిస్ట్ గా. సో ఇలా ఒక ప్లేయర్ తన డెబ్యూ సిరీస్ లోనే 774 ప్లస్ రన్ స్కోర్ చేసి ఇలాంటి ఒక రికార్డ్ ని బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నెంబర్ 8 మురళీధరన్ 493 హోమ్ వికెట్స్. ముత్తయ్య మురళీధరన్ మనకి బాగా తెలిసిన పేరు. 1300 పైగా ఇంటర్నేషనల్ వికెట్స్ తీసి క్రికెట్ హిస్టరీలోనే హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు ఈ స్పిన్ మాయగాడు. అలానే 493 వికెట్లు తన హోమ్ లో తీసి మోస్ట్ వికెట్స్ ఎట్ హోమ్ రికార్డ్ ని కూడా తన పేరు మీద రాసుకున్నాడు. స్పిన్నర్ ఆర్ పేసర్ ఎవరైనా కానీ తన మొత్తం కెరీర్ కలిపి 500 వికెట్లు తీస్తేనే చాలా గ్రేట్. అలాంటిది కేవలం హోమ్ కండిషన్స్ లోనే తిను తీసిన వికెట్సే 493 అంటే ఇది కేవలం మురళీధరన్ కే సాధ్యమేమో. నెంబర్ 7 ఆస్ట్రేలియా 16 విన్స్. టెస్ట్ క్రికెట్ లో ఒక సిరీస్ ని గెలవడం అంటేనే ఎంతో కష్టం. ఇక సిరీస్ లో ప్రతి మ్యాచ్ గెలవడం అంటే చాలా రేర్. అలాంటిది టీమ్ ఆస్ట్రేలియా వరుసగా 16 టెస్ట్ మ్యాచెస్ గెలిచారు. అది కూడా ఒకసారి కాదు, ఇలా 2 సార్లు కన్సిక్యూటివ్ గా 16 విన్స్ కొట్టారు. 1999 నుంచి 2001 మధ్య స్టీవ్ వాక్ కెప్టెన్సీలో అయితే 2005 నుంచి 2008 మధ్య రికీ పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా టీం వరుసగా 16 టెస్ట్ మ్యాచెస్ ని గెలిచారు. పీక్ ఆస్ట్రేలియాస్ డామినేషన్ ఎరా అంతే. నెంబర్ 6 లాంగెస్ట్ 6. 2013 లో పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో పాకిస్తాన్ ఆల్రౌండర్ అయిన షాహిద్ అఫ్రిది ఒక 153 మీటర్ల భారీ 6 కొట్టాడు. క్రికెట్ హిస్టరీలోనే ఇదే ది లాంగెస్ట్ 6. ప్యూర్ టైమింగ్ ప్లస్ రా పవర్ ని కంబైన్ చేసి కొట్టిన ఈ లాంగెస్ట్ 6 రికార్డ్ ని బ్రేక్ చేయడం చాలా కష్టం. ఈ రికార్డ్ క్రియేట్ అయ్యి దాదాపు 13 ఏళ్ళు అవుతున్నా కానీ ఏ ప్లేయర్ కూడా దీన్ని బ్రేక్ చేయడానికి చేరువలోకి కూడా రాలేదు. నెంబర్ 5 విల్ఫ్రెడ్ రోడ్స్ ప్లేయింగ్ ఎట్ 52. వెల్, రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే చాలా మంది ప్లేయర్స్ 35 to 36 ఏజ్ లోనే క్రికెట్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఒక ఏజ్ వచ్చేసాక క్రికెట్ ఆడడం చాలా కష్టం అయిపోతుంది. అది వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మెంటల్ టఫ్నెస్ వల్ల అవ్వచ్చు. బట్ ఇంగ్లాండ్ కి చెందిన విల్ఫ్రెడ్ రోడ్స్ మాత్రం 52 ఏళ్ల వయసులో కూడా క్రికెట్ ఆడాడు. అది కూడా ది లాంగెస్ట్ ఫార్మేట్ అయిన టెస్ట్ క్రికెట్. 1930 లో రోడ్స్ తన చివరి మ్యాచ్ ఆడేప్పుడు తన ఏజ్ 52. ప్రెసెంట్ జనరేషన్ లోనే కాదు, ఫ్యూచర్ లో కూడా విల్ఫ్రెడ్ రోడ్స్ సెట్ చేసిన ఈ అరుదైన రికార్డ్ ని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్ అంతే. నెంబర్ 4 లసిత్ మలింగ హ్యాట్రిక్స్. లసిత్ మలింగ యార్కర్స్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చే పేరు. స్లింగాగా పిలువబడి ఈ శ్రీలంకన్ లెజెండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో మొత్తం 5 హ్యాట్రిక్లు తీశాడు. చాలా మంది గొప్ప గొప్ప బౌలర్స్ కే ఇంటర్నేషనల్ వికెట్స్ లో కనీసం ఒక్క హ్యాట్రిక్ కూడా ఉండదు. అలాంటిది మలింగ ఏకంగా 5 హ్యాట్రిక్స్ తీశాడు. ఇలా 3 బాల్స్ లో 3 వికెట్స్ తీసే అబిలిటీలో తిన తర్వాతే ఎవరైనా. లీథల్ పేస్ ప్లస్ పర్ఫెక్ట్ యార్కర్స్, ఈ 2 కలిపితేనే మలింగ. సో మలింగ పేరు మీద ఉన్న ఈ మోస్ట్ నెంబర్ ఆఫ్ హ్యాట్రిక్స్ రికార్డ్ ని బ్రేక్ చేయడం అయితే అంత సింపుల్ కాదు. నెంబర్ 3 బ్రియన్ లారాస్ 501. బ్రియన్ లారా వెస్టిండీస్ కి చెందిన ఒక బ్యాటింగ్ జీనియస్. లారా స్కోర్ చేసిన హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ అయిన 400 గురించి మనందరికీ తెలుసు. కానీ తను కేవలం ఇంటర్నేషనల్ లోనే కాదు, ఈవెన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కూడా ఒక సింగిల్ ఇన్నింగ్స్ లో 500 రన్స్ స్కోర్ చేశాడు. ఎస్, 1994 లో బ్రియన్ లారా వార్విక్ షేర్ అనే ఒక టీం కి ఆడుతూ 501 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. జస్ట్ ఇమాజిన్, గంటల సేపు బ్యాటింగ్ చేస్తూ 100 కొద్ది సింగిల్స్ పరిగెడుతూ లెక్కలేనన్ని బౌండరీస్ కొడుతూ ఇన్ని రన్స్ స్కోర్ చేయడం అంటే ఎంత స్టామినా, ఎంత ఫోకస్, ఇంకా ఎంత విల్ పవర్ కావాలో. అందుకే ఈ రికార్డ్ ని టచ్ చేయడం ఇంపాసిబుల్ అంతే. నెంబర్ 2 విరాట్ కోహ్లీ 51 ODI సెంచరీస్. రికార్డుల గురించి మాట్లాడుతూ కింగ్ కోహ్లీ లేకుండా ఛాన్సే లేదు. మోడర్న్ డే గ్రేటెస్ట్ గా పిలువబడే విరాట్ కోహ్లీ వన్ డే ఇంటర్నేషనల్స్ లో ఎలాంటి బీస్ట్
బీస్టో మనందరికీ తెలుసు. తను ఆడిన 298 ఓడిఐ మ్యాచ్ల్లోనే 14,000 పైగా రన్ స్కోర్ చేయడంతో పాటు ది లెజెండరీ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న 49 ఓడిఐ సెంచరీస్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేశాడు. ఇప్పుడు క్రికెట్ ఎవాల్వ్ అవుతున్న స్పీడ్ కి ఇంకా ప్లేయర్స్ T20s మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ కి ఓడిఐస్ జరగడమే తగ్గిపోయాయి. సో ఒక ప్లేయర్ ఎంత కన్సిస్టెంట్ గా ఆడినా కానీ ఈ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెంచరీస్ రికార్డ్ ని విరాట్ పేరు మీద నుంచి చెరపడం అంటే కష్టమే కాదు, అసంభవం కూడా. ఫైనల్లీ నెంబర్ 1 సచిన్ టెండూల్కర్, ది హైయెస్ట్ రన్ స్కోరర్, ది గాడ్ సచిన్ రమేష్ టెండూల్కర్. యావత్ క్రికెట్ ప్రపంచంలో ఈయన పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. దాదాపు 2 దశాబ్దాల పాటు అక్రాస్ ఆల్ ఫార్మాట్స్ లో కలిపి సచిన్ మొత్తం 34,000 పైగా రన్ స్కోర్ చేశాడు. సచిన్ కేవలం ఆడలేదు, తను లిటరల్లీ డామినేట్ చేశాడు. ఎంతో కన్సిస్టెన్సీ అండ్ ఫోకస్ తో టన్స్ అండ్ టన్స్ ఆఫ్ రన్ స్కోర్ చేసి నెక్స్ట్ జనరేషన్స్ కి ఇన్స్పిరేషన్ గా మారాడు. ఎన్నో రికార్డ్స్ వస్తుంటాయి, బద్దలవుతుంటాయి, కానీ ఈ హైయెస్ట్ రన్ స్కోరర్ రికార్డ్ అనే పర్వతాన్ని అధిరోహించాలి అంటే అది ఆ కైలాసంతోనే సమానం. సో దట్స్ ఇట్ గైస్. నాకు తెలిసిన కొన్ని అరుదైన అన్బ్రేకబుల్ రికార్డ్స్. ఇందులో మీరు ఏ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. లేదా మీకు తెలిసిన ఏదైనా ఒక అరుదైన రికార్డ్ ఉంటే దాన్ని మెన్షన్ చేయండి. వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యు గైస్ వెరీ సూన్. అంటిల్ దెన్ బై బై.